అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్లోని రాష్ట్ర మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మ్యూజియంలో కేవలం పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కావని, అవి మన నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని చెప్పారు. ప్రపంచ వారసత్వ సంపదను రక్షించడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. తెలంగాణలో పరమార జగద్దేవుని శాసనాలు, స్ట్రక్చర్స్ ఇన్ సెంటరీ మ్యూజియం అనే పుస్తకాలతో పాటు బ్రోచర్లను మంత్రి జూపల్లి ఆవిష్కరించారు. సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు లేని కాలంలో అద్భుతమైన కట్టడాల్ని మన పూర్వీకులు నిర్మించారని చెప్పారు. వాటిని చూసి తరించకపోతే జీవితం సంపూర్ణం కాదని వెల్లడించారు మంత్రి జూపల్లి. ఈరోజు మనం చూస్తూ ఉన్నామో అంటే మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం నుంచి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సందర్భంలో, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎటువంటి మిషనరీ లేని సందర్భంలో ఇంత గొప్ప గొప్ప కట్టడాలు, గొప్ప గొప్ప చెక్కడాలు, గొప్ప గొప్ప అంటే మన యొక్క చారిత్రక సంపద ఇది చూసి తరించాల్సిందే తప్ప వింటే మనకు దాని యొక్క టేస్ట్ అనేది తెలియదు. చూడాలి. ఎందుకంటే మనం కట్టలేం, మనం నిర్మించలేం ఈ చరిత్రను. మరి ఆ చరిత్రను మనం చూడకపోతే, తెలుసుకోకపోతే, అది కూడా మన తెలంగాణ, మన రాష్ట్రంలో అవి చూడకపోతే, తెలుసుకోకపోతే మన జీవితం సంపూర్ణం కాదు అనేది నా యొక్క భావన. మరి ఈనాటి ఈ మ్యూజియాలు అనేది ఒక పురాతన ఒక వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కాదు, మన నాగరికత, మన సంస్కృతి, మన యొక్క సాంప్రదాయాలు, చరిత్ర, జీవన విధాన నిదర్శనం. ఈ థీమ్ ద్వారా మ్యూజియాలు కేవలం చారిత్రక వస్తువుల ప్రదర్శన మాత్రమే కాదు, భిన్న సంస్కృతులు